రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామాలు రోజు రోజుకి చోటు చేసుకుంటున్నాయి. 2019 నుంచి 24 వరకు జరిగిన సంఘటనలు వేరు, జరిగిన అంశాలు వేరు. కానీ 24 వచ్చేసరికల్లా ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందా అన్నట్లుగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గతంలో వైఎస్ఆర్సీపీ పెంచిన స్పీడ్ అవనియండి, వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళ పాలన, ఇవన్నీ కూడా ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పటాపంచలు అయిపోతున్నారు, భయపడి పారిపోతున్నారని, ఎక్కడెక్కడో దాక్కుంటున్నారని, ఇలాంటి అంశాలన్నీ కూడా రెగ్యులర్గా మనం వింటున్నాం. అయితే కీలకమైన అంశాలు మొన్నటి నుంచి కూడా మొదలైనవి కట్టాలు. మా వాళ్ళ విజువల్స్ కూడా ప్లే చేస్తారు. కీలకమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఒకటి పోసాని కృష్ణమురళి గారు, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈయన్ని ప్రస్తావించాల్సి వస్తున్నది. ఎందుకు పోసాని కృష్ణమురళి ఇమేజ్ ఇప్పుడు సడన్గా వేయాల్సి వచ్చింది అంటే, పోసాని కృష్ణమురళి గారికి జ్ఞానోదయం అయిందని చెప్పి సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. ఏంట్రా జ్ఞానోదయం? పోసాని గారికి జ్ఞానోదయం ఇప్పుడు అవడం ఏంటి? ఆయన మంచి రచయిత, గొప్ప నటుడు, మంచి దర్శకుడు, అన్నీ నవరసాల్లోని ఉన్న వ్యక్తి, చాలా అద్భుతమైన నటన చాతుర్యం ఉన్న వ్యక్తి పోసాని గారు. కానీ మరి ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో, ఏం జరిగిందో, ఎందుకు ఆ రకంగా బిహేవ్ చేశారో, ఆయనకి ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద కక్ష ఉందో, అనవసరంగా లేనిపోని వాటిలన్నింటిలోనూ కూడా ఏలు తూర్చారు. అది పీకల దాకా తెచ్చుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అవనియండి, చిరంజీవి గారి మీద అవనియండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద అవనియండి, జనసేన మీద అవనియండి, ఆయన తనదైన స్టైల్లో తనదైన పంచులతో కాస్త శృతి మించే మాట్లాడారు అన్నది చాలా వీడియోలు. ఓకే, ఆయనకి జరిగిన అవమానాల మీద ఆయన ఉన్నారేమో, ఆయనకి అది సమర్థించుకోవచ్చు. కానీ నేను చాలాసార్లు చెప్తుంటాను, ఫెమిలియర్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి ఎవరెవరికి ఉందో వాళ్ళు సమాజంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఈరోజు 1,00,000 మందికి ఒక వ్యక్తి తెలుసు అనుకోండి, ఆ 1,00,000 మంది ప్రభావితం చేయకపోయినా ఆ 1,00,000 మందికి మనం నచ్చుతాం కాబట్టి, ఒక 100 మంది ఒక చెడు ప్రభావం ఏదైనా తప్పు చేస్తే మనం ఆ చెడును కానీ వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నారనుకోండి, అది అలా వ్యాపిస్తుంది. ఒక జాడ్యంలాగా, ఒక వైరస్ లాగా ఒకరికొకరికి అంటుకుంటుంది. సో ఆ పరిస్థితి తేనివ్వకూడదు. వరుసగా రామ్ గోపాల్ వర్మ గారి మీద అరెస్టులు, అలాగే శ్రీరెడ్డిని అరెస్టులు వరుసగా జరుగుతున్నాయి. ఇంకా ఒకటి స్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే వర్రా దగ్గర నుంచి మొదలైంది, అది సజ్జల వరకు తాకింది. ఇంకా ఎంతమందికి తాగుతుందో తెలియదు. కొడాలి నాని మీద కేసులు ఏ టైమని అరెస్ట్ చేయొచ్చట, రోజా మీద కేసులు, రోజా గారిని ఏ టైమని అరెస్ట్ చేయొచ్చట. కానీ వీళ్ళందరూ వెర్షన్ ఒకటి. కానీ పోసాని కృష్ణమురళి అనే ఈయన వెర్షన్ వేరేది. ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, పోసాని కృష్ణమురళి గారు ఆ నమస్కారం పెట్టిన ఇమేజ్ లాగే ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పారండి. ఇది అసలైన బ్రేకింగ్. దేనికైనా జగన్ గారితో కలిసి ఉంటాను, ఏదైనా నేను తేల్చుకుంటాను అన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు రాజకీయాలకి ఎందుకు గుడ్ బై చెప్తున్నట్టు? అంటే పవన్ కళ్యాణ్కి భయపడ్డారా? చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారా? లేదా కూటమి ప్రభుత్వానికి భయపడ్డారా? లేదు, నాకెందుకు ఈ వయసులో ప్రశాంతమైన జీవితం, ఆర్థికంగా ఆయన బలంగా ఉన్నారని చాలాసార్లు చెప్పారు. నేనెందుకు మళ్ళీ ఆ రాజకీయ రొంపులోకి దిగడం? ఆయనకి సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో లేవు, మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీతోటి పెట్టుకున్నట్టుగా అయిపోయింది అయింది. మెగా ఫ్యామిలీ వీళ్ళు అనేసరికి వాళ్ళ అభిమానులు ఎక్కువ ఉంటారు కదా. నటులు కొరవే ఉందండి. వాడికి అదృష్టం బాగుంటే రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా స్టార్ అయిపోయిన చరిత్ర కలిగిన ఇండస్ట్రీ ఇది. రోడ్డు మీద వెళ్ళిపోయేవాళ్ళని అనుకోకుండాను. రజనీకాంత్ గారు ఏంటి, బస్సు కండక్టర్లు ఎంతమంది లేరు దేశంలోని, ఎన్ని లక్షల మంది ఉంటారు. మరి అలాంటిది రజనీకాంత్ గారే సూపర్ స్టార్ ఎందుకు అయ్యారు అంటే చెప్పలేము. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన, ఒక పోలీసు ఇంట్లో పుట్టిన చిరంజీవి గారు మెగాస్టార్ అయిపోతారు అనుకున్నారు. ఆయన వచ్చిన టైం ఏంటి, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఒక ఏళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఫోటో పెడితే చాలు, జీవితం చాలురా అనుకునే స్టేజ్లో ఆయన వచ్చి ఒక ఊపు పడేశాడు. ఎంతమంది హీరోలు రాలేదు. సో ఎవరికి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో చెప్పలేము. పోసాని కృష్ణమురళి గారు కూడా చాలా కష్టాలు పడ్డాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికల్లా ఇదే పరిస్థితి. మరి ఆయనకి జ్ఞానోదయం అయ్యిందా?
పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణలు కూడా చెప్తారని వస్తున్న టాకు. మరొక వైపు వైఎస్ఆర్సీపీ ఏదైతే గతంలో తప్పులో లేకపోతే ఈయనతోటి ఎవరైనా మాట్లాడించారు ఇవన్నీ వస్తున్నాయి కదా. ఆ బోరుగడ్డ ఏమో వీళ్ళతో ఏమన్నా వాళ్ళు నాకు చెప్పారండి, వాళ్ళు మాట్లాడించారని చెప్తున్నారట. అలాగే వర్రా చెప్తున్నాడేమో, ఇంకొకరు చెప్తున్నారేమో. మరి ఈయన కూడా వైఎస్ఆర్సీపీలో ఎవరు ఈయన్ని ఈ రకంగా ప్రోత్సహించారు, ఎవరు మీరు తిట్టండి అని చెప్పారు, లేకపోతే ఎవరు మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడని చెప్పారు, ఇలాంటివి కూడా వస్తున్నాయని చెప్పి లీక్ అవుతున్న నేపథ్యం. మరి వాళ్ళు చెప్తారో చెప్పరో తర్వాత అంశం. అయితే ఫస్ట్ అయితే బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికైతే వాళ్ళు సిద్ధపడ్డాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అనవసరం మీకు ఎందుకు ఇది, ఒక వయసు దాటిపోయిన తర్వాత రిటైర్మెంట్ స్టేజ్లో ప్రశాంతంగా మనకు ఆర్థికంగా ఉన్నాం, అది చూసుకోకుండా ఈ రాజకీయాలు ఎందుకు, ఈ గొడవ ఎందుకు, ఈ గోల ఎందుకు, మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు. ఆయనకు ఆ మధ్య ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. సో ఫైనల్గా డిసైడ్ చేసిందంటే 2 చేతులు జోడించి రామ్ పెట్టేసి ఇంకా నేను రాజకీయాల్లోకి దూరను, ఏ పార్టీలోకి వెళ్ళను, ఎవరి గురించి నేను మాట్లాడను. ఇది చాలా కీలకమైన పాయింట్ అండి, కీ పాయింట్ ఇదే. ఎవరి గురించి నేను ఏమీ మాట్లాడను ఇకపై అని చెప్పి ఆయన తనకి తానే బహిరంగంగా అనౌన్స్ చేసుకున్న పరిస్థితి. సో ఇదే బాటలో ఇంకా ఎంతమంది వస్తారు. ఎందుకంటే ఈ చేతులు జోడించడం అన్నది ఈ మధ్యకాలంలో మనం రెగ్యులర్గా చూస్తున్నాం. శ్రీరెడ్డి గారు కూడా చేతులు జోడించారు, తప్పు అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు తప్పు అయిపోయింది, లోకేష్ గారు తప్పు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు తప్పు అయిపోయింది, వాళ్ళు తప్పు అయిపోయింది, వీళ్ళు తప్పు అయిపోయింది అని చెప్పి శ్రీరెడ్డి లాంటి వ్యక్తి మాట్లాడడం. ఆవిడ ఎంత ఫైర్గా ఉండేది, ఎలాంటి వీడియోలు పెట్టేది, ఏం మాట్లాడేది ఆవిడ. అంటే మొత్తం అందరికీ కూడా దిగిపోతుందా, వాళ్ళు ఏదైతే తలకెక్కించుకున్నారో అది మొత్తం దిగుతుందా. ఇదే బాటలో వెళ్తే క్షమాగుణం ఉంటే కూటమి ప్రభుత్వానికి క్షమించాలి. సరే తప్పు తెలుసుకున్నారేమో, తప్పుకు తెలుసుకున్నంత ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదు అని అంటారు. ఏమో వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారో రాజకీయాలు ఇవన్నీ. ఈరోజు తిడతారు, రేపు కలుసుకుంటారు, ఈరోజు పొడుచుకుంటారు, రేపు కౌగిలించుకుంటారు. ఈ జోలికి మనం వెళ్ళొద్దు. కానీ పోసాని కృష్ణమురళి గారు తీసుకున్న ఈ నిర్ణయం బాటలో ఇంకా చాలామంది వస్తున్నారు. మన శ్రీరెడ్డి గారు, ఈరోజు పోసాని గారు, రేపు ఇంకెవరు. మరి రోజా గారు, వీళ్ళందరూ కూడా పశ్చాత్తాప పడతారా, ఈ విధంగానే ముందుకు సాగుతారా, మరి పోసానికి జ్ఞానోదయం రావడానికి అరెస్ట్ చేస్తారని భయమా, ఇంకా వేరేనే కారణాలు ఉన్నాయి. ఇలాంటి చాలా అంశాలు ఇప్పుడు హాట్గా ఏపీ రాజకీయాల్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. మరి ఈయన బాటలో ఎవరు వస్తుందని చూడాలి. ఏమైనప్పటికీ కూడా పోసాని గారు అయితే ఓ మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పి ఆయన్ని అభిమానించే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన అలా మాట్లాడడం కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది తిట్టుకున్న పరిస్థితి. ఆయన ముఖం మీద తిట్టే ఛాన్స్ లేకపోవచ్చు. ఎందుకు ఈయన మంచి నటుడు కదా, ఎందుకు ఆ కెరీర్ పాడు చేసుకుంటున్నారు, అవి వచ్చి ఆర్థిక రెమ్యూనరేషన్ పాడు చేసుకుంటున్నారు. ఇవన్నీ పాడు చేసుకోండి. ఒక పార్టీ కోసం, ఒక అంశం కోసం ఈయననే కాదండి, ఎవరన్నా సరే ఎందుకు వాళ్ళ జీవితాలను వదులుకుంటే పక్క జీవితాల్లోకి వెళ్ళి తొంగు చూసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే రేపు ఎలాంటివన్నా జరిగే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి ఒకటి ఉండదు. 2 పదవులు వస్తాయంటే ఆ పదవులు ఏమి వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఆర్థికంగా బలపడిపోయిన వాళ్ళు, ఏదో సామాన్యుడు ఏదో రిస్క్ చేసేటట్టు ఉన్నది. కానీ అన్నీ ఉన్నవాడు కూడా ఇదేం పోయగలరా బాబు అని చాలామంది మాట్లాడే పరిస్థితి. మరి దీని నుంచి ఈయన బయటకు వచ్చాడు. ఇంకా ఎలాంటి వాళ్ళు ఎవరెవరు వస్తారో ఏంటంటే అవుతుంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా డిబేట్ విషయానికి వస్తే మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు ప్లాన్ ఏంటి? ఏపీ సీఎంగా మరి ఆయన 10 ఏళ్ళు ఉండబోతున్నారన్న దాంట్లో ఏదో గూఢార్థం ఉంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరి ఆయన అభిమానులందరూ ఈయన సీఎం అని అంటుంటారు కాబట్టి మరి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందా ఈయన మాట్లాడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వరుస ప్రెస్ మీట్లు చేస్తున్నారు. అంటే మీడియా త్రూయే జనాల్లోని ఈయన ఆకర్షించాలనుకుంటున్నారా? జనాల్లోకి పూర్తి స్థాయిలో ఆయన రారా? శాసనసభకి అయితే వెళ్ళనని చెప్పేశారు. మరి మిగతా అంశాల్లో కూడా ఈ రకంగా ఉంటారా? ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న రాతల మీద ఉక్కుపాదం మోపుతానంటున్నారు. ఏదో బ్లేడ్ బాబ్జీలు అంటారు, ఇంకో బాబ్జీలు అంటారు. అసభ్య పోస్టులపై వీళ్ళేమని కొరడా జులిపిస్తున్నారట. మరి శాసనసభలో జరుగుతున్న అంశాలేంటి? వీటి మీద చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శాంతిప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ఇక శేఖర్